ఇక్కడ కడజాతి వాడనేది అరే నేను పెద్దింటోనిరా కాశీపుర శ్మశానాని కాటి కాపరిని బాహుడినిరా నేను నన్ను కడజాతి వాడన్నది ఎవర్రా ఇక్కడ తొలగి దొరలో పెద్ద అయ్యోరో అయ్యారో ఓ ఏంట్రా మన ఆస్తి పాస్తులు వివరాల గురించి చెప్తారా చెప్తాను కానీ ఏమయ్యా అయ్యోరో బానిసో నమ్ముతుంటిరా అవును బానిసో నమ్ముతుంటిరా కళ్ళెందుకు పొద్దా కదిలిస్తున్నావు ఏమయ్యా ముక్కు మీద పెట్టుకుంటున్నావు ఏమైంది నీకు కౌశకుడు కూడా ఉన్న గ్రస్తుడు ఒకటి వల్లనైతే నేను మానసిగా విక్రయించుచున్నాను ఏమయ్యా ఎట్రా నువ్వు దూరం ఉండు నేను ఇప్పుడు స్నానం చేయవలేను ఏంది నువ్వు అంటుకుంటే ఇప్పుడు నేను స్నానం చేయవలేను నేను అంటుకుంటే నువ్వు తానం చేయాలి అది నువ్వు అంటుకుంటే నువ్వే తానం చేయాలి అంటే ఎవరు అంటుకోకపోతే తానం చేయవుగా నువ్వు కలజాతి వాడు మరి సద్బ్రాహ్మణులు రా నువ్వు అందుకే దొరకడు అయ్యోరు ఎక్కడుందయా కడజాతి కులము అంటున్నావు అరే అబ్బి కొంచెం కడజాతి కులము అంటున్నాడు ఎక్కడుందయ్యా కులం ఉత్త తాలే కదయ్యా కులమేలాగున్నది
అయ్యా అయ్యోరు కులము కులము కులం అంటున్నావే నీ కులం సంగతి ఏందో అరే అబ్బే కొద్దిగా అయ్యోరికి కులాల సంగతి ఏమో చెబుదామురా చెప్పు నాయాలి చెప్పు ఆగింది ఇచ్చాపోయిందిరా నా యాల్ది పందాళ్ళ కళ్ళు ఆహా సురావాండమురా వేసుకో నాయాలి వేసుకో అయ్యోరు నేను చెప్తా నా చెప్పు తిను నా చెప్పు తిను అయ్యోరు తాగింది మాదిగవా నడుక్కునేవాడు డక్కలవాడు డక్కలవా నడుక్కునేవాడు మూగలవాడు మూగలవా నడుక్కునేవాడు చపల మూగలవాడు చపల మూగలవా నడుక్కునేవాడు కులస్థుడు కులస్థు నడుక్కునేవాడు కులహీనుడు కులహీనుడు నడుక్కునేవాడు మైలపు సొక్కన్న మైలపు సొక్కను నడుక్కునేవాడు సొప్పకట్టెలవాడు సొప్పకట్టెలవాడు నడుక్కునేవాడు చండాలుడు చండాలు నడుక్కునేవాడు శక్తి శక్తికి శపలాత్మకు పుట్టినవాడు పరాశరుడు పరాశరుడు మత్స్యగంతికి పుట్టినవాడు వేదవ్యాసుడు అయ్యోరు ఆ వేదవ్యాసుడి సంతదే కదయా మీ బాపనూరు ఏరా అబ్బి ఇప్పుడు ఈ బాపనయ్య నాకేమవుతాడ్రా అది మనం బామ్మది కదా ఏమవుతాడ్రా బామ్మర్ది శంభిలింగ స్వామి జాతరకి మేళేశ్వరు నీకు అంత చూస్తుంటే వచ్చిండు కదా కూసింత కళ్ళు పోసుకో కళ్ళు పోసుకో దున్నడు పోసి పెడతా నాయాలకి ఎవరు కళ్ళు తాగవా సొట్ట నీకు సొక్కా లేదు సొట్టా లేదు సరే నీకెందుకు గోలగాని అయినా నీతోటి ఏందయ్యా పొద్దాకలు నాకు వాళ్ళగాని అసలు ఇంత ఏరా ఏరా నేను పెసలుడు అనుకుంటున్నా అడగమంటవా అడుగురా కొండల పుట్టిన గస్యమాముని కులమైన కొండల పుట్టిన గస్యమాముని కులమైన కులక గర్భమున జనించనయా మధురరా నాయాలే కులక గర్భమున జనించనయా కలగల్లాదుల కులమైన అందులో నా యాల్ని కుక్క కడుపులో పుట్టిన కొలగాడిందియా కొండలో పుట్టిన కొలగాడింది నా యాల్ని కులమో కులమో కులం అంటావు నా యాల్ది కాక ఎవరు నా యాల్ సంగతి అయ్యోరో నీ కొలుతు నాకెందుకు గోలగాని బానిసో నమ్ముతుంటేవి కదా ఇంతకు నీ పేరు ఎవరైనా ఆయన తడబడుతుంది నా పేరు రాగానే చెప్పాను కాశీపుర శ్మశానానికి కాటికాపరి వీరబాహుడు నా పేరు మన దెబ్బకి బెత్తపోయింది నా యాల్ది అయ్యో రేరా బామర్దులో ఇప్పుడు మళ్ళీ మనకి నువ్వు ఏంద్రా లేని కాడ కొనుక్కొస్తావు అయ్యోరో అప్రాచుడా ఇంతకీ అప్రకాశో చప్రకాశో నాకైతే రోలు తెరదు అయ్యా కొంచెం ఈ బానిస నమ్ముతుంటేవి కదా కొంచెం ధర చెప్ప ఎక్కుంటా ఇంతకీ అయ్యోరో నీ పేరేందయ్యా నక్షత్రుడు వారి నా యాల్ని నక్క చిత్తులంట కక్కాయ నక్క చిత్తులంట అరే రోలు తిరగదని గెల్లాకనే చెప్పినా నొచ్చి దాగి నువ్వు వద్దులే ఆగురా శంభులింగ సాయి అయ్యోరో నీ పేరు నాకు రోజు తిరగట్లేదు నేనా కాటికాపరిని వాడు నా కొడుకు అబ్బి అయ్యా ఏదో శవాలు కాల్చుకొని వచ్చిన వాడ బతికెల్లా తీస్తున్నాము మేము ఇలా పోతున్నాము మా పురపట్టణ సావిట్లో నువ్వు ఈయన గారిని ఈ బాంధసేనమ్మ నూపుతున్నావు కదా నేను కొందామని వచ్చాను నువ్వు ధర చెప్పు వీరబాహు చెప్పుతున్నాను వినుమయ్యా
పంతులూరు అట్ట పెట్టి కుదితే సంఖ్యలు మరగా నేను ధర చెప్పవన్నానా ఓ అని అరవను ఒక్క మొక్క అర్థమైనదయ్యా నక్క ఓలేసింది నా యాల్ది. ఎడదీసి చెప్పు ఓహో నీకు ఈ విధంగా అయితే అర్థం కాలేదన్నమాట. కాలు ఎక్కలే మరి దంతావడమనగా తెలియను. అంటే ఏంది చెప్పరాదు నా యాల్ది. హే చెప్ప. మరి గజమనగా తెలియను. గజమా గజం తెలవదు మొర్ర తెలవదు అక్కాయ్. ఓహో ఏమి తెలియదన్నమాట. అయితే పండగప్పుడు పబ్బమప్పుడు మీ రాజుగారు ఊరేగుతూ వస్తారు చూడు. ఏది మా పోషణంకరెడ్డి రాజు గారు ఎక్కువస్తుంటాడు ఆహా దానిపైన దానిపై ఏందది దాన్నే దంతావళ గజమనగా ఏనుగు. ఏనుగా పోషంకరెడ్డి మహారాజు గారు ఎక్కువస్తాడు చూసినావు ఆ. దానికి 5 కాళ్ళు ఉంటాయి అవును అక్కాయ్. అదేగా 5 కాళ్ళు ఉంటాయి 5 కాళ్ళు కదా 4 కాళ్ళు ముందున్న కానీ తొడగంటారు. ఏంటిదిరా ఇంకోటి ఏమన్నాడు? అక్కాయ్. ఆ. మనం ఎప్పుడు వంగబడి చూసామా తొండమో తోకో చూడటానికి దాని తల్లి అయ్యా. అది ఏమయ్యా ఇక నీతో నాకు బాగొద్దు కానీ నువ్వు ఇటు కొద్ది ఇటు రావయ్యా పంతులు ఇటు రా నువ్వు ఇటు రా ఇదిగో పందులోను ఏమయ్యా, మా కక్కాయికి ఆ దరుందేవే బాగా ఎడదీసి చెప్పు నా యాల్దీసి ఎడదీసి చెప్పు. ఒరేయ్ కొద్దిగా ఆగురా ఏమయ్యా అయ్యా ఓసారి నీ పేరేందయ్యా హరిశ్చంద్రుడయ్యా. ఏంది హరిశ్చంద్రుడు. ఈ అరిచచ్చ గిరిచచ్చ నాకు అర్థం కావట్లేదు కానీ నా పేరు వీరబాహుడు ఈ శ్మశానానికి కాటి కాపాడు నువ్వు బానిసగా నేను నిన్ను కొంటున్నాను కాబట్టి నువ్వు నా దాసుడవు అట్లాగయ్యా. నా పేరులోని ఈర తీసి నిన్ను దాసుడుగా చేసుకుంటున్నాను కాబట్టి నిన్ను ఈరదాసు అని పిలుస్తాను పలుకుతావా అయ్యా ఈరదాసు వీరదాసు. ఈరదాసు అయ్యా ఈరదాసు అయ్యా అట్ట బలకాల రాయాలి. సరే అయితే మాయ కానీ ఈరదాసు అయ్యా. నీకు పిల్లం పిల్లలు ఉన్నారటయ్యా ఉన్నారు కానీ ప్రస్తుతం లేరయ్యా. ఆ? ఉన్నారు కానీ ప్రస్తుతం లేరు. ప్రస్తుతానికి లేరు ఓ ఓ బాబనా ఎర్రాను నా అంకిల గుద్ద ఏమయ్యా బుద్ధి ఉందా అంటున్నా నీకు అసలు సిగ్గు సరం ఉందా అంటున్నా నువ్వేం చెప్పావయ్యా ఈయన బానిసయ్యా ఈయనకెవరు దిక్కు మొక్కం లేరు ఈయన ఏటే తటే ఉంటాడు అని చెప్పినవా లేదా మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఈయన గారు నేను కొనుక్కొని నీకు మూటప్ప చెప్తే నువ్వేం ఓ అని తిప్పుకుంటూ నువ్వు పోతావు ఈయన గారికి ఎప్పుడో నడిజాంకాల పెళ్ళాం పిల్లలు గుర్తొచ్చి ఈయన పోతాడు మరి నా ఎన్ని కష్టాలు కోరి తెచ్చుకుంటేవయ్యా చక్రవర్తి సామాన్య మానవుడు అనుకొని నేను వచ్చాను మహర్షి విశ్వామిత్ర నీ కార్యము నెరవేర్చితిని కానీ సామాన్యుడు అనుకొని ఈతన్ని అబద్ధమాడించడానికి నీవు అప్పగించిన పని నిమిత్తం వచ్చిన నాకు ఈ సత్యసంధుడు ఈ ధర్మనిరతుడైన ఈ చక్రవర్తి ఎటుల చూసి నన్ను బంధించటము ఇతనిని నేను హరిశ్చంద్ర చక్రవర్తిని నేటి నుండి సత్య హరిశ్చంద్రుడుగా పొంది ఆ చంద్ర తారార్కము ఇతని కీర్తి ఈ భూమి ఉన్నంత వరకు వర్ధిల్లునుగాక. నువ్వులే ఇదిగో కష్టాలు కలకాలం ఉండవయ్యా నేను కొంటానయ్యా నువ్వేం భయపడమాక ఏ నా
భయపడమాక. అయ్యా ఇదిగో కట్టె. కాశీపుర శ్మశానానికి కాటికాపరిగా ఉన్న నేను నాకు బదులుగా నిన్ను కాటికాపరిగా నియమిస్తున్నాను. ఆ కాటిలోకి ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని బ్రతుకున్న వాళ్ళు సచ్చిన శవాలను మోసుకొని వస్తారు. వారు ఆ శవాలను కాటిలో ఉంచుతారు. ఆ శవాలు అప్పుడప్పుడు కాలుతూ పైకి లేస్తూ ఉంటాయి. ఈ కట్టెతోటి ఆ శవాలను అలా పెట్టి పూర్తిగా శవదహనం గావించాలి. అలా జరిగిన నాడు మనకు వారు మాడాపాత పిండం దండలం ఇస్తారు. మాడాపాత నాకు పంపించు, ఆ పిండాకూడు నువ్వు తిను. ఇదిగో ఈరదాసు, అయ్యా కాటి చట్టం మహా కఠినమైనదయ్యా. వాడు ఉన్నవాడు గాని లేనివాడు గాని కొడుకుని కన్న కొడుకు గాని కాటి సుంకము చెల్లించనిదే కాటిలో శవాలను కాల్చరాదు. అట్లాగనే అయ్యా. సరే, మర్చిపోయినానయ్యో వీరదాసు. అయ్యా ఇంటికాడ మా రత్తి అది మంచిది కాదయ్యా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను నేను కొన్నానని మాత్రం చెప్పొద్దే. సత్యేతరంబున మానసం గొప్పదయ్యా. కాకాయ్ ఈయన కొనుక్కుంటూ మన కొంపకు మనం చిచ్చు పెట్టుకోవట్లేదు. అలాగే ఉందిరా ఈరదాసు. ఇక నిన్ను కొనుక్కొని నా కొంపకు నేనే కొరువు పెట్టుకున్నట్టుంది కానీ నీవు నా కొంపకేం వద్దు, చక్కగా శ్మశానానికే వెళ్ళు. అట్లాగనే అయ్యా. శ్మశానంలో అది ఎక్కువగా ఉంటుంది. దొంగలు నీకు నువ్వు కాటి నుంచి వచ్చేటప్పుడు ప్రొద్దున్నే ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రా. ఏ మహర్షి విశ్వామిత్ర, సత్యవాక్యములతో సత్య హరిశ్చంద్రుడిగా పేరు పొందిన ఈ హరిశ్చంద్ర చక్రవర్తిని కాటి కాపరిగా నియమించడంలో నా దోషమేమీ లేదయ్యా. దీన్ని కలిమహిమగానే గుర్తించుదువుగాక. హరిశ్చంద్రుడు ధర్మ నిరతతో సత్యవాక్యములతో ఆచంద్ర తారార్కం కీర్తింపబడతాడనే నా మనంబును మరి ఒక్కానిస్తున్నాను. ప్రళయనిగా శైలం అయ్యా. ప్రొద్దున్నే వచ్చేటప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము. ఏ పంతులయ్య, రావయ్యా, నీ ధనము నీకు ముట్ట చెప్తాను. రాయరాయాలి పంతులురా, రాయి ధనం ఇచ్చేస్తారా రాయాలి. హరిశ్చంద్ర, నీ రుణము తీరినదయ్యా. పొమ్మయ్యా.
అయ్యా ఎక్కడనో నిశ్చిత మానుసుకుంటును తపమాత్రుడు నా మూలమని నీవు ఘోరారణ్యములు పడడానికి పాటు పడుతువు కదా అయ్యా. అయ్యా కష్టములు కలకాలం ఉండవయ్యా. నీవు నన్ను అడుగువలసిన నేను నిన్ను అడగవలసిన క్షమాపణ నీవు నన్ను అడుగుతున్నావు. అయ్యా. దాది అనన్య సామాన్యమైన సత్యానిష్ట గణశక్తి పరిశుద్ధమైన నీ మానసమునకు ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన నేను శిక్షాహర్కుడిని గాను క్షమబలమున పగలయ్యా. కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండవో కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండవో కావలసిన కారణార్థము లవంబుల దప్పులే నా అకృత్యములు తలపులు సకయ్యా విహితములను క్షమింపమయ్యా. నా కలుషమే ఇంత చింత కధికమై నన్ను వదిలింపకుండునే. కలకాలము కష్టములుండవో రాజు కింకరుడగు కాలాదుకు లంబుగా హలో